సో ఎలా గైస్ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం నేను చేసిన వీడియోలో పక్కన లోగో ఏదో చూస్తుంటారు. ఆ లోగో నేను ఏదో యాప్ అయితే యూజ్ చేయలేదు, పక్క క్రోమ్లో నేను ఏం చేశాను. ఫ్రెండ్స్, ఇలాంటి లోగోస్ మీరు కూడా తయారు చేయాలి అండ్ మన కోసం చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో నేను వరకు చూడండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇలాంటిలో ఒక లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ఈ వెబ్సైట్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ చేస్తుంది. ఈ డిస్క్రిప్షన్ అంటే ఇంకా తెలవని వాళ్ళు నా పాస్ట్ వీడియోస్ చూడండి. చాలాసార్లు అయితే నేను డిస్క్రిప్షన్ గురించి చెప్పాను. అండ్ మీరు ఏ పేరు మీద అయితే మీరు లోగో ఉండాలనుకుంటున్నారు ఆ నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ పిక్ అండ్ ఇండస్ట్రీ అని ఉంది. పిక్ అండ్ ఇండస్ట్రీ అంటే మీరు ఎలాంటి కేటగిరీలో అయితే మనకు ఈ లోగో అనేది కావాలనుకుంటున్నారు అలాంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను నార్మల్గా మనం గేమ్స్ ఎక్కువ వాడతాం కాబట్టి గేమింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ లెట్స్ గో మీద అయితే ట్యాప్ చేయండి. చాలా రకాలైన లోగో టెంప్లెట్స్ అయితే వస్తాయి మన పేరు మీద. మీకు ఇష్టం వచ్చిన టెంప్లెట్ని అయితే ఒక్కసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు నచ్చలేదు అనేటోళ్ళకి ఇక్కడ ఫుల్ కస్టమైజేషన్ అయితే మనకి వెబ్సైట్ ఇస్తుంది. అండ్ మీరు ఎంత నీట్గా చేసుకుంటే అంత కస్టమైజేషన్ అయితే ఇది చేస్తుంది. ఇక్కడ డైమండ్ ఉంది, టెక్స్ట్ ఉంది. ఈ డైమండ్ టెక్స్ట్ ఉండాలా వద్దా అనేటోళ్ళకి అయితే తీసేయచ్చు. ఒక టిక్ మార్క్ ఉంది, ఆ టిక్ మార్క్ అనేది తీసేయండి. నేనైతే తీసేయను. అండ్ నేను యూట్యూబ్ వీడియోస్ బాగా చేస్తాను కాబట్టి, అంటే ఎక్కువ చేస్తాను కాబట్టి యూట్యూబర్ అని అయితే చేస్తాను. మీకు ఈ ఫంట్ నచ్చలేదంటే మీకు ఫుల్ కస్టమైజేషన్ ఇస్తారని చెప్పిన. ఇక్కడ మీకు బెవన్ ఫంట్ అవుతుంది. నాకు బెవన్ ఫంట్ నచ్చదు. నేను సిగ్మార్ వన్ ఫంట్ పెట్టుకుంటా, నాకు ఇష్టం వచ్చింది అనుకునే వాళ్ళు అయితే మీకు ఇష్టం వచ్చిన ఫంట్ అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇది అద్భుతంగా ఉంటుంది. కలర్స్ నచ్చలేదు అనే వాళ్ళు అయితే ఇక్కడ మీరు కలర్స్ ఆప్షన్ అవుతుంది. కలర్స్ ఆప్షన్లో మీకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వైట్ బాగానే ఉంది కదా. అండ్ ఎడిట్ మెయిన్ కలర్ ఉంది చూడండి. ఇక్కడ ఎడిట్ మెయిన్ కలర్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీకు లోగో ఇదే ఉండాలా వేరేది ఉండాలా అనే కస్టమైజేషన్ కూడా ఉంది ఇలా. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలా మనం కలర్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇంకా ఏమన్నా కావాలా? నాకైతే ఏం అవసరం లేదు. అండ్ మనం దీన్ని అయితే ఇప్పుడు సేవ్ చేయబోతున్నాం. సేవ్ ఎలా చేయాలంటే మేము పైన ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ని ట్యాప్ చేస్తే గ్యాలరీలోకి డౌన్లోడ్ అయ్యిద్ది అని అనుకునే వాళ్ళు మాత్రం రాంగ్. మనం ఏం చేయాలంటే అసలు దీని ప్రాబ్లం ఏంటంటే ఈ వెబ్సైట్ ప్రాబ్లమ్. దీంట్లో అకౌంట్ తీసి వాడికి ఇక్కడ చూడండి 39.95 రూపీస్ కూడా కాదు, డాలర్స్ అనే వాటాలి. డాలర్స్ ఈ తొక్కల ఫోటో కోసం పెట్టాలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం ఏం చేస్తామంటే దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీస్తాం. అండ్ మీకు నోటిఫికేషన్ బార్లో అయితే స్క్రీన్ క్యాప్చర్ లేకపోతే స్క్రీన్ షాట్ మీకు ఎంఐ ఫోన్స్లో అయితే బాగా దొరుకుతుంది. అండ్ మీకు స్క్రీన్ షాట్ ఆప్షన్ టాప్లో లేదంటే మీరు వాల్యూమ్ డౌన్ బటన్ని అండ్ పవర్ బటన్ని అంటే సౌండ్ తగ్గించే బటన్ని మీరు లాక్ వేస్తారు చూడండి, ఆ బటన్ అయితే రెండు ఒకేసారి ఒత్తి పట్టండి. అండ్ ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటుంది. ఫ్రెండ్స్, మనం ఈ స్క్రీన్ షాట్ని గ్యాలరీలో ఓపెన్ చేసి కింద ఎడిట్ బటన్ అయితే ఉంటుంది. అండ్ కొన్ని ఫోన్స్లో అయితే పెన్సిల్ బటన్ ఉంటుంది. ఆ పెన్సిల్ బటన్ ట్యాప్ చేయండి. ఇంకా కొన్ని ఫోన్స్లో దొరకట్లేదంటే 3 చుక్కలు ఉంటాయి, దాని మీద ట్యాప్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద చేయండి. అండ్ మీకు ప్రతి ఫోన్లో అయితే ఈ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది, క్రాప్ ఆప్షన్. ఈ క్రాప్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసి మీరు మీ ఫోటోని ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు కట్ చేసుకోండి, క్రాప్ చేసుకోండి. మీకు ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఫిల్టర్లో మీకు ఇష్టం వచ్చిన ఫిల్టర్ని అయితే వెళ్ళేసుకొని దంచేయండి. సేవ్ కొట్టేయండి. ఇక్కడ మనకి గ్యాలరీలో సేవ్ అయిపోయింది. ఈ లోగోని మీరు దేనికి వాడుకుంటారో వాడుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ పక్కన నా ఫోటో వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.